నుంచి 150 కోట్ల టర్నోవర్కి ఎవరు కుదించారు అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. మార్చి 23వ తేదీన ఈ టెండర్లు పిలిచినప్పటికీ కూడా మొత్తం 12 క్లాజుల్ని సవరించడంపై ఇట్లా కూడా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ రోజున్న పర్చేజ్ కమిటీ కానీ లేకపోతే పాలక వర్గంలోని కొంతమంది సభ్యులు కానీ లేకపోతే టీటీడీ యూఓగా ఉన్న అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. సుప్రీంకోర్టులో విచారణకు ముందు సిట్ దర్యాప్తు చేస్తూ వచ్చింది. కానీ సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో సిట్ అక్కడ దర్యాప్తును ఆపేసింది. ఇప్పుడు కేంద్ర సంస్థ చేతిలోకి వెళ్తున్న నేపథ్యంలో ఎలా ఉంటుందనుకోవచ్చు. అయినప్పటికీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఓరటుగా మిగతా వివరాలన్నీ కూడా సమర్పించేందుకు వీలుగా 2 అధికారులు ఉండబోతా ఉన్నారు. ఒకవైపున FSSI నుంచి కూడా ఉన్నారు. కానీ CBI డైరెక్టర్ పర్యవేక్షణలో జరగబోతున్న నేపథ్యంలో ఎలా ఉంటుందనుకోవచ్చు. సహజంగా నవీన్ ఆంధ్రప్రదేశ్లో తిరుమల ఆంధ్రప్రదేశ్లో ఉంది. పైగా ఇక్కడ అధికారులకి దీంట్లో ఎవరైతే ఇప్పుడు సిట్లో నియమించిన సర్వశ్రేష్ఠ త్రిపాఠి కానీ లేకపోతే గోపీనాథ్ జెట్టి కానీ లేకపోతే కడప ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజు కానీ వీళ్ళందరూ కూడా IPS అధికారులతో పాటు వీళ్ళు క్రెడిబిలిటీ ఉన్న ఆఫీసర్స్గా వీళ్ళకి పేరుంది. అందువలన ఎవరైతే ఈ వ్యవహారం లేకపోతే ఈ లడ్డూ కల్తీకి సంబంధించిన అంశాలు ఇప్పటి వరకు కూడా కూలంకుషంగా గత 3 రోజులుగా దర్యాప్తు చేసి సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో ఈరోజు విచారణ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్టు విచారణను నిలిపివేసింది. అందువలన వీళ్ళకి ఈ సబ్జెక్టు మీద కొంత ఐడియా ఉండటంతో సహజంగా వీళ్ళ ఆధ్వర్యంలోనే దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు CBI డైరెక్టర్ పర్యవేక్షణలో CBIకి సంబంధించిన 2 అధికారులను కూడా అపాయింట్ చేయాలి, నామినేట్ చేయాలి ఈ సిట్టు బృందానికి అని చెప్పి కూడా పేర్కొనటంతో అక్కడ ఉండే అధికారులు కూడా దాదాపుగా CBIలో ఉండే అధికారులు కూడా IG స్థాయి అధికారులే ఉంటారు. ఇక్కడ ఉండే అధికారులు వీళ్ళే అసిస్ట్ చేస్తారు. మొత్తం దర్యాప్తు అంతా కూడా వీళ్ళ వైపు నుంచి చేయాల్సి ఉంటుంది. బట్ ఇదే సమయంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక సీనియర్ అధికారిని నామినేట్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆ డైరెక్టర్ని అందువలన వాళ్ళ వైపు నుంచి ఒక అధికారి కూడా వస్తారు. బట్ ఓవరాల్గా మాత్రం అయితే దర్యాప్తుకు సంబంధించి మాత్రం తప్పనిసరిగా కోట్లాది మంది భక్తులు ఈ లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగింది అని చెప్పి దీనిపై నిజాలు నిగ్గుదేల్చాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నారో ఆ దర్యాప్తుని మాత్రమే సుప్రీంకోర్టు కూడా అదే విధమైన ప్రయోజనాన్ని ఆశించే ఇటువంటి ఇండిపెండెంట్ బాడీని నియమించింది అని చెప్తున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఉండటంతో ఇప్పటి వరకు కూడా లడ్డూ కల్తీకి సంబంధించి ఏదైతే దర్యాప్తు జరిపారో సిట్టు బృందం అందులోని అధికారులు నియమిస్తారా లేకపోతే వేరే అధికారులు నియమిస్తారా అనేది కూడా అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్వతంత్ర నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వమే అధికారులు నియమించాలి అని కూడా సుప్రీంకోర్టు తన ఆర్డర్లో పేర్కొన్న నేపథ్యంలో ఇంతకుముందు జరిగిన ఢిల్లీ కృష్ణ కానీ సతీష్ కానీ చెప్పిన అంశాల్లో కూడా వాళ్ళు చెప్పడంతో డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సీనియర్ అధికారులతో పాటు కేంద్రం CBIలో నియమించే డిజిగ్నేషన్ ఏంటి, ఆ అధికారుల డిజిగ్నేషన్ ఏంటి, IG లెవెల్లో ఉంటారా లేకపోతే DIG స్థాయిలో ఉంటారా, SP లెవెల్లో ఉంటారా, ఎవరు అంటే జాయింట్ డైరెక్టరా అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరు ఉంటారు అనేది చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో తమ అధికారులు నియమించే అవకాశం ఉంది. దాదాపుగా సిట్లో ఉన్న అధికారులనే ఇందులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది అని కూడా భావిస్తున్నారు. అయితే సిట్టు కాకుండా వేరే అధికారులు నియమించాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఎక్కడా పేర్కొనకపోవడంతో ఇప్పటి వరకు ఈ కేసుని ఈ వ్యవహారాన్ని దర్యాప్తు జరిపిన అధికారులని నియమించే అవకాశం ఉంది అని చెప్పి కూడా భావిస్తున్నారు. బట్ ఏదైనా కూడా ఈరోజు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన ఆర్డర్ రావాల్సి ఉంది. ఆ ఆర్డర్ వచ్చిన తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి భక్తులు కోట్లాది మంది భక్తులు కూడా లడ్డూ కల్తీకి సంబంధించి కూడా తీవ్ర ఆందోళన చెందారు. ఎందుకంటే తిరుమల దైవ దర్శనానికి వెళ్ళి వచ్చిన భక్తులంతా కూడా లడ్డూని పరమ పవిత్రంగా భావిస్తారు. దాన్ని దేవుడి ముందు పూజ చేసి మళ్ళీ తలారా స్నానం చేసి ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులకు పంచిపెట్టే సాంప్రదాయం తిరుమల శ్రీవారి భక్తుల్లో ఉంది. అటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని అన్న తర్వాత కూడా RSS కానీ లేకపోతే విశ్వ హిందూ పరిషత్ కానీ BJP కానీ లేకపోతే మిగతా రాజకీయ పక్షాలు కానీ ఎక్సెప్ట్ YCP మిగతా వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన చెందటమే కాకుండా చివరకు YCP అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ని అక్కడికి తిరుమలకు కూడా రాకుండా అడ్డుకునే పరిస్థితి ఉంది అంటే హిందూ సంఘాలు అంటే భక్తుల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చివరకు సుప్రీంకోర్టు ధర్మాసనమే ఒక ఇండిపెండెంట్ బాడీని వేయటంతో తిరుమల శ్రీవారి భక్తులకి ఇది ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తుంది. త్వరలోనే ఈ దర్యాప్తుని పూర్తి చేయాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది.